నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. జనసేన పార్టీ అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దూకుడు పెంచారా? ఈ మధ్యకాలంలో చూస్తుంటే వరుస మీటింగ్లు, భేటీలు, పార్టీ పునర్నిర్మాణానికి సంబంధించి అనేక రకాల కార్యాచరణలు చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు దూకుడు పెంచారు, ఇక మీద దూకుడుగా ఉండబోతున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొన్ననే ఢిల్లీలో మీటింగ్ అయిపోవడం, ఆ తర్వాత తెలంగాణలో మణికొండలో తెలంగాణ జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం ఒక్కొక్కటిగా త్వరితగతిన జరిగిపోతున్నాయి. ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారి వ్యూహం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. జనసేన సైనికులు అయితే ఫుల్ ఖుషిలో ఉన్నారు. తెలంగాణలో కూడా పార్టీ కార్యకలాపాలు ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండబోతున్నాయి అనేసి ఒక ఇంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఏపీలో కూడా నిత్యం ఏదో ఒక అంశానికి సంబంధించి వార్తల్లో ఉండడము, జనాల్లో ఉండడము, అభిమానుల కోరిక మేరకు చిన్న చిన్న కార్యక్రమాలకు వెళ్ళి స్పందించడము, మన వరంగల్లో అబ్బాయికి బాగాలేకపోతే స్వయంగా ఆయన వెళ్ళడము, గంట పాటు అతనితో టైం స్పెండ్ చేయడము, చాలా బిజీగా కనిపిస్తున్నారు. ఏంటైనా వ్యూహం మార్చారా? వ్యూహం మార్చడం అని కాకపోతే ఏంటంటే, చాలామంది రాజకీయ నిరుద్యోగులకి, చిరుద్యోగులకి ఏంటంటే ఒకంత వాళ్ళకి కావలసినంత పని దొరుకుతుంది ముందు, ఆహారం దొరుకుతుంది ముందు. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే జనసేనతో కలిసి ప్రయాణం చేయాలనుకునేటటువంటి వాళ్ళు హైదరాబాద్లో స్థిరపడినటువంటి సీమాంధ్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళు శారీరకంగా, వాళ్ళు భౌతికంగా వాళ్ళు హైదరాబాదు, సికింద్రాబాదు మరియు జంట నగరాల పరిధిలో కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో కావచ్చు నివసిస్తున్న వాళ్ళ మనసు మాత్రం ఆంధ్రాలోనే ఉంటుందన్నమాట. అది మనకు సంక్రాంతి పండగకి వెల్లువెత్తేటటువంటి ఆ వ్యవహారం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఎట్లా ఉంటుంది పరిస్థితి అని చెప్పేసి. కాబట్టి ఏంటంటే వాళ్ళందరికీ ఇక్కడ ఒక వేదిక కావాలి, ఒక రాజకీయ వేదిక కావాలి. అయితే గతంలో ఒక దశాబ్ద కాలం పాటు పవన్ కళ్యాణ్ గారి సొంత సామాజిక వర్గం ఏదైతే ఉందో, సొంత సామాజిక వర్గంతో పాటు మనకు సీమాంధ్రం నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడినటువంటి వాళ్ళలో చాలామంది తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి ప్రయాణం చేశారు. వాళ్ళు కనీసం కల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుందని కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇక్కడ అధికారం సాధిస్తుందని కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఎటువంటి ఆశలు పెట్టుకోవాలి. వాళ్ళు అసలు ఆలోచించకుండా వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి ప్రయాణం చేశారు. ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది మరీ ముఖ్యంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఈ సామాజిక వర్గానికి కూడా విశేషమైనటువంటి గుర్తింపు ఇచ్చారు. ఎంత ప్రాధాన్యతనిచ్చారంటే, కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చినటువంటి మనకి మీకు గుర్తుండే ఉంటుంది, కె కేశవరావు గారిని సెక్రటరీ జనరల్ని చేయటం, రాజ్యసభకు నామినేట్ చేయటం, అంతెందుకు ధర్మపురి శ్రీనివాస్ గారిని కూడా వారు రాజ్యసభకు నామినేట్ చేయటం, అట్లాగే గద్వాల విజయలక్ష్మి గారిని అంత క్రితం బొంతు రామ్మోహన్ గారు అయితే వాళ్ళతోనే కలిసి ప్రయాణం చేసినటువంటి నేత. బొంతు రామ్మోహన్ గారు కాపు సామాజిక వర్గం, వారి అర్ధంగి యాదవ్ సామాజిక వర్గం, వారికి ఒకసారి మేయర్ అవకాశం ఇచ్చారు. తర్వాత గద్వాల విజయలక్ష్మి గారికి మేయర్గా అవకాశం ఇవ్వటం, విజయలక్ష్మి గారికి కాకుండా మనకి నిజామాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఇక్కడ కనీవిని ఎరుగని విధంగా మేయర్లుగా కాపు సామాజిక వర్గానికి చంద్రశేఖరరావు గారు అవకాశం ఇవ్వడం, అట్లాగే ఆయన తన శాసనసభ్యులు కావచ్చు, లేకపోతే రాష్ట్ర మంత్రులు కావచ్చు, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు మనకి చాలామంది కనిపిస్తారు. జోగు రామన్న గారు, ఆ తర్వాత గంగుల కమలాకర్ గారు, ఇట్లా సోమారపు సత్యనారాయణ గారు, వీళ్ళందరూ చాలామంది కనిపిస్తారు మనకి. అయితే మీకు అనూహ్య పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావటం, ఇక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు అసలు ఆది శ్రీనివాస్ గారు తప్ప వేములవాడ నుంచి పోటీ చేసి 3 సార్లు పోటీ చేసి ఓడిపోయి 4వసారి గెలుపొందారు. ఆయనకి రాష్ట్ర మంత్రి పదవి ఈ సామాజిక వర్గం నుంచి ఇవ్వాలనేటటువంటి ఒక చర్చ కూడా జరుగుతోంది. వారు తప్ప కాపు సామాజిక వర్గం నుంచి మరొకరు లేరు. తిరిగి మళ్ళీ దానం నాగేంద్ర గారు, కేశవరావు గారు అందరూ కాంగ్రెస్లోకి వచ్చేసేయటం, వచ్చిన తర్వాత ఇవాళ గద్వాల విజయలక్ష్మి గారు మహిళా కమిషన్ చైర్పర్సన్ కావటం, ఇట్లాంటి ఇత్యాది ఉదంతాలని మనం వరుస సంఘటనలు చూస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏంటంటే, గతంలో చంద్రశేఖరరావు గారు అంటే మొన్న 2023 ఎన్నికలకి రావడానికి ముందు వారు అన్ని సామాజిక వర్గాలతో పాటు కాపులకి, కమ్మలకి, వెలమలకి కూడా వీరు చాలా విలువైనటువంటి భూములు కేటాయించినటువంటి విషయం అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రతినిధులు అయితే చాలా పెద్ద ఎత్తున వాళ్ళలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ రిటైర్డ్ అధికారులు ఉన్నారు. వాళ్ళలో మరీ ముఖ్యంగా ఏకంగా ఆంధ్రప్రదేశ్
చీఫ్గా డాక్టర్ తోట చంద్రశేఖర్ గారిని నియమించడం జరిగింది. అవును. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి అయినటువంటి పాపిశెట్టి రామ్మోహన్ రావు గారు వచ్చి, వారు రంగిశెట్టి మంగబాబు గారు ఐఆర్ఎస్, పివి రావు గారు ఐఆర్ఎస్ రిటైర్డు, ఇట్లా చాలామంది సామాజిక వర్గంలో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా ఆ స్థలాన్ని పొందేటటువంటి అంశం చాలా ప్రత్యేకతని, ప్రాధాన్యతని అప్పుడు సంతరించుకుంది. సామాజిక వర్గం గురించి చంద్రశేఖరరావు గారు అద్భుతమైనటువంటి కనీవినెరిగినటువంటి విశ్లేషణలు చేశారు. చంద్రశేఖరరావు గారు ఏమని, ఈ సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో రాకపోవడానికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలవబట్టడం వల్ల వీళ్ళ మధ్య ఉన్నటువంటి అసమతుల్యతల వల్ల అధికారంలోకి రావడం లేదని చెప్పి ఆయన చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం అది చేశారు. సాక్షాత్తు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాంగ్రెస్ పార్టీలో దిగ్గజ నేత అయినటువంటి, ముఖ్యమంత్రి పీఠానికి అతి చేరువగా వెళ్ళి ముఖ్యమంత్రి కాలేకపోయినటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి, సిద్దిపేటలో వరుసగా 4 పర్యాయాలు గెలిచినటువంటి అనంతుల మదన్మోహన్ గారి శిష్యుడు అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు ఈ తరం వాళ్ళకి. అనంతుల మదన్మోహన్ గారి కార్యాలయంలో ఒక ఉద్యోగిగా ఆయన తన జీవితాన్ని, ఆయన తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారని, మొదలుపెట్టిన తర్వాత అసలు అనంతుల మదన్మోహన్ గారిని ఓడించాలంటే ఎట్లాగా, ఎవరిని నించోబెట్టాలని ఆలోచించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచించి చంద్రశేఖరరావు గారిని అక్కడి నుంచి వేరు చేసి తీసుకొచ్చి చంద్రశేఖరరావు గారిని గురువు మీద శిష్యుడినే పోటీకి నిలబెట్టిందన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. మొదటి ఎన్నికలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఓడిపోయారన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. గురువు గారి మీద, అనంతుల మదన్మోహన్ గారి మీద 85 ఎన్నికల్లో చంద్రశేఖరరావు గారు గెలుపొందారు రెండోసారి. మనం మాట్లాడుకుంటే అట్లా ఏంటంటే, ఇప్పుడు మీరు ఇందాక తెలియజేసినటువంటి అంశం ఏదైతే లేవనెత్తారో, జనసేన పార్టీ తెలంగాణలో తన కార్యకలాపాలని మొదలుపెట్టింది. మొన్నటికి మొన్న కూకట్పల్లి స్టార్ట్ చేసిందని కాదు, ఖమ్మం, కూకట్పల్లి ఎన్నికలన్నీ తీసుకుంటే పోటీ చేసినటువంటి వాళ్ళలో ఒక కూకట్పల్లి నియోజకవర్గంలో ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు చాలా అద్భుతమైనటువంటి 40,000 ఓట్లు సాధించారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే 11th అవర్ డెసిషన్స్, ఆఖరి నిమిషంలో చివరి సమయంలో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని అప్పటికప్పుడు పోటీకి నిర్ణయం తీసుకోవటం అనేవి ఒక విధంగా పార్టీకి ఏంటంటే ఒక తెలియనటువంటి కొన్ని ఇబ్బందుల్ని కలిగిస్తాయి. అంటే ఆ తర్వాత అది ప్రయాణం కొనసాగించాలంటే ఈ ఏదైతే ఈ నేపథ్యం ఉంటుందో, ఈ నేపథ్యం వచ్చి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది అనమాట. దానిని అధిగమించాలంటే ఏం చేయాలి అని అంటే, పార్టీని సంస్థాగతంగా ఇప్పటి నుంచి మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా జంట నగరాల పరిధిలో ఏంటంటే చాలా నియోజకవర్గాలలో చెప్పుకోదగ్గ స్థాయిలో మీకు సీమాంధ్రుల యొక్క ప్రాబల్యం కావచ్చు, సీమాంధ్రుల యొక్క ఓట్లు నిర్ణయాత్మక శక్తి అన్నది చాలామందికి తెలిసినటువంటి విషయం, బహిరంగ రహస్యం అనమాట. మనకి షేర్లింగంపల్లి కావచ్చు, లేకపోతే ఎల్బీ నగర్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, తర్వాత మనకి ఖైరతాబాద్ కావచ్చు, మరీ ముఖ్యంగా కూకట్పల్లి కావచ్చు, ఇట్లా మనం తీసుకుంటే ఈ నియోజకవర్గాలన్నీ మనకి చెప్పుకోదగ్గ స్థాయిలో సీమాంధ్రుల యొక్క ప్రాబల్యంతో నిండిపోయి ఉంటాయి. జూబ్లీ హిల్స్ కావచ్చు, ఇక్కడ బార్న్ అండ్ బ్రాటప్ తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఓటర్లు ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గాలలో సీమాంధ్రుల యొక్క ప్రాబల్యం ఎక్కువ అనమాట. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఖచ్చితంగా జనసేన ఇక్కడ మనకి ప్రవేశించడానికి, కొద్దో గొప్ప స్థానాన్ని సాధించుకోవడానికి జనసేనకు అవకాశం ఉంది అన్న చోట ఏమవుతుందంటే, ఖచ్చితంగా జనసేన ఎవరి ఓట్లను గండి కొడుతుంది అంటే, మొన్న మనకు 2023 ఎన్నికల్లో మనం ఎంఐఎం మినహాయిస్తే మిగతా దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించిందన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత వాళ్ళలో ఎవరు ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చి చేరారు, ఏం జరుగుతుందో కాసేపు పక్కన పెడితే 2023 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అద్వితీయమైనటువంటి ఫలితాలు అయితే నగర పరిధిలో సాధించి చూపించిందనమాట. ఇప్పుడు ఇక్కడ రేపు తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ఓట్లని, తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ప్రాబల్యం ఏదైతే ఉంటుందో ఆ నియోజకవర్గాల్లో గండి కొట్టడానికి జనసేన చక్కగా ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగపడడం వల్ల ఎవరికి లబ్ధి చేకూరుతుందంటే కాంగ్రెస్కి లబ్ధి చేకూరుతుంది. ఎలా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే సంస్థాగతంగా బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు పార్టీ కార్యాలయం స్టార్ట్ చేసినంత మాత్రాన ఇమీడియట్ గా బీఆర్ఎస్ ఓట్లకు గండి కొట్టే పరిస్థితి 2 సంవత్సరాల కాలం ఉంది జనసేనకి. 2028లో తెలంగాణ ఎన్నికలు వస్తాయి. ఖచ్చితంగా 2 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా సభ్యత్వ నమోదు కావచ్చు, ఇతరత్ర సేవా, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటితో జనసేన తెలియకుండా కొంతమంది ఓటర్లను అయితే ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది.
ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితికి మీరేమన్నారు? తెలంగాణ రాష్ట్ర సమితి చాలా బలంగా ఉంది అంటే, బలంగా ఉంది అన్న చోట బలంగా తెలంగాణ రాష్ట్ర సమితి నగర పరిధిలో కొన్ని నియోజకవర్గాలలో ఖచ్చితంగా ఉండడానికి ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, తెలంగాణ వాసులకి తెలంగాణ వాదులకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సీమాంధ్రులు తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి ప్రయాణం చేశారు. వాళ్ళల్లో అత్యధికులు ధనవంతులు అయినటువంటి వాళ్ళు, రియల్టర్లు అయినటువంటి వాళ్ళందరూ ఆంధ్ర ప్రాంతం నుంచి, సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళే రేపు వెన్నుదన్నుగా జనసేనకి నిలవబోతున్నారు. ఎలా నిలబడతారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఏపీలో వచ్చేసి పొత్తులో ఉన్నారు, ఇక్కడికి వచ్చేసి విడివిడిగా పోటీ చేస్తాము అనేసి. అవును, విడివిడిగా ఎలా నిలబడతారు? విడివిడిగా ఇప్పుడు భాజపా స్పష్టం చేయదలుచుకుంది, మేము ఒంటరిగానే పోటీ చేస్తాం తెలంగాణలో. అమిత్ షా గారు మనం స్పష్టం చేసేసారు. భాజపా పార్టీకి భాజపా పోటీ చేసింది, జనసేన పార్టీకి జనసేన వచ్చి పోటీ చేసింది. తెలుగుదేశం పోటీ చేస్తుందా కాసేపు పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారు ఉన్నంత వరకు తెలుగుదేశం పోటీలోకి రాదు. రానప్పుడు మీకు సీమాంధ్రులు ఏ తెలంగాణ రాష్ట్ర సమితి వైపు అయితే మొగ్గు చూపుతున్నటువంటి సీమాంధ్రుల ఓటు జనసేన చీలిస్తే ఖచ్చితంగా లబ్ధి చేకూరేది కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి. అసలు చీలుస్తుంది అన్న ఆలోచనే చాలా విచిత్రంగా విడ్డూరంగా. ఎందుకు విచిత్రంగా విడ్డూరంగా ఉంది? ఎందుకంటే ఏపీలో పొత్తులో వెళ్తే తప్పితే జనసేన నిలబడలేని పరిస్థితిలో తెలంగాణలో, ఎందుకంటే ఏపీలో అభిమానం వేరు, తెలంగాణలో అభిమానం వేరు సినిమాకి సంబంధించి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చి బీఆర్ఎస్ వైపు తిరుగుతున్నప్పుడు జనసేన వస్తే బీఆర్ఎస్ సీట్లకు గండి కొడతారు అనేసి ఓట్లలో స్పష్టమైన చీలికైతే వస్తుంది. 2028 ఎన్నికల్లో మీరు నేను కూర్చున్నా దీని గురించి మాట్లాడబోతున్నాం, మీరు నేను కూర్చున్నా దీని గురించి విశ్లేషణ చేయబోతున్నాం. చూద్దాం. ఇప్పుడే టూ ఇయర్లీ వ్యూహంలో భాగం సంధ్య గారు. మీకు చంద్రబాబు నాయుడు గారి వ్యూహమా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో విన్నవించుకుంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని వ్యూహాత్మకంగా పంపించారా? చాలా విషయాలు మనం ఇంట్రోలో నేను చాలా క్లియర్ గా చెప్పాను. పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఏంటి, రూట్ మారుస్తున్నారా, దూకుడుగా వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటని అడగడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అది. ఎందుకంటే అమిత్ షా గారు ఇక్కడ పొత్తులో ఉండము, ఒంటరిగా వెళ్తాము, ఇక మీదట ఇప్పుడనే కాదు అది ఏపీలో అయినా తెలంగాణలో అయితే ఏ రాష్ట్రాల్లో అయినా బీజేపీ సింగిల్ గానే పోటీ చేస్తుందని స్పష్టం చేసేసారు. ఇప్పుడు ఇక్కడ ఏపీలోనేమో పొత్తులో ఉన్నారు కూటమి, ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి మళ్ళీ అదే టీడీపీ ఉంది, బీజేపీ ఉంది, తెలుగుదేశం మీకు జనసేన పోటీ చేయదు, తెలుగుదేశం పోటీ ఉండదు. దానికి సంబంధించి 2023 ఎన్నికల్లో మనకి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారిని కూకట్పల్లి నుంచి నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా ప్రకటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి ముఖ్యులు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, రియల్టర్లు కావచ్చు, ధనవంతులు కావచ్చు, జనసేన వాళ్ళు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం భాజపా జనసేన పొత్తులో ఉన్నాం అంటే మేము పొత్తులో ఉన్నప్పుడు మీరు ఇక్కడ కూకట్పల్లిలో ఎందుకు మీరు వీరి విజయం కోసం మీరు ఎందుకు కృషి చేయరు, ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారి విజయం కోసం అని ప్రశ్నిస్తే మా స్టాండ్ తెలంగాణకు సంబంధించి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా తీసుకురావడం అనేది మా స్టాండ్ అని వాళ్ళు తెగేసి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసమే అక్కడ వాళ్ళు కృషి చేయడం జరిగింది కూకట్పల్లి నియోజకవర్గం. నేను మీకు ఏం చెప్తున్నానంటే అక్కడ గెలిచింది మాధవరం కృష్ణారావు గారు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అయ్యి ఉండొచ్చు, కానీ మీకు స్థిరపడినటువంటి సీమాంధ్రులు తెలుగుదేశం వాళ్ళు జనసేనతో కలిసి ప్రయాణం చేయలేదు, వాళ్ళు కాంగ్రెస్తో కలిసి ప్రయాణం చేశారంటే రేపు 2023 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ పార్టీతోనే ప్రయాణం చేస్తారు. తెలుగుదేశం ఇక్కడ పొత్తులో ఉండదు, పోటీలో ఉండదు. వాళ్ళు వెనక నుంచే, వాళ్ళు బ్యాక్ ఎండ్ నుంచే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేస్తారు. ఒంటరిగా పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆయన తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి ఓట్లలో ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన అయితే ఖచ్చితంగా ప్రభావితం చేసి తీరుతారు. ఖచ్చితంగా ఓట్లలో స్పష్టమైనటువంటి చీలిక వస్తుంది. ఇది రాజకీయ మంత్రాంగంలో, రాజకీయ చదరంగంలో ఒక వ్యూహం, ఒక ఎత్తుగడ. ఆ ఎత్తుగడ వేశారు, ఆ ఎత్తుగడ తెలంగాణలో వేయటం జరిగింది. సరే, రాబోయే రోజుల్లో మీకే సమాధానం దొరుకుతుంది కాబట్టి ఇంత మంచి నేను డిబేట్ చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే 2 ఇయర్లీ ఇప్పుడున్న పరిస్థితులు అటు ఒకవైపు బీజేపీ వాళ్ళు ఈసారి పట్టు సాధించాలన్న కోణంలో వాళ్ళు ముందుకెళ్తున్నారు. వాళ్ళు ఎందుకంటే పోయినటువంటి కర్ణాటకలో ఎప్పుడైతే కోల్పోయారో, కర్ణాటక సింహాసనాన్ని ఎప్పుడైతే కోల్పోయారో భాజపా కాంగ్రెస్ పార్టీకి అప్పజెప్పారో అక్కడి నుంచి ఖచ్చితంగా వాళ్ళు దక్షిణ భారతదేశానికి సంబంధించి ఏదో ఒక రాష్ట్రంలో పాగా వేయడానికి వాళ్ళు చేయనటువంటి ప్రయత్నాలు లేవు. ఆ ప్రయత్నాలలో భాగంగా వాళ్ళకు ముందస్తుగా వాళ్ళకి
సానుకూలంగా కనిపిస్తున్నది తెలంగాణయే. ఏది భాజపా అసలు ప్రవేశించాలనుకుంటే వాళ్ళకు అంతో ఇంతో చెప్పుకోదగినటువంటి కార్యకర్తల బలం కావచ్చు, నాయకుల బలం కావచ్చు, ఫేసెస్ ఆఫ్ ద పార్టీ కావచ్చు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. అక్కడ వాళ్ళు మల్లగుల్లాలు పడుతున్నది ఏంటంటే హూ ఇస్ ద ఫేస్ ఆఫ్ ద పార్టీ, హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అన్న దగ్గర వాళ్ళు అక్కడ స్తబ్దత నెలకొంటోంది. ఆ స్తబ్దత ఎప్పుడైతే వీడుతుందో వీడిన రోజు ఖచ్చితంగా భాజపాకు ఇక్కడ సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. భాజపా ఎక్కడ వస్తుందో, భాజపా వర్సెస్ టీఆర్ఎస్గా ఎక్కడ మారిపోతుందో అలా మారకూడదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరొకసారి అధికారంలోకి రావాలి. వస్తేనే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం కావచ్చు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఇక్కడ ఇప్పుడు వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు తీర్చిదిద్దబడినటువంటి వాళ్ళు. వాళ్ళకి మరొకమారు రేవంత్ రెడ్డి గారు రావాలనే వాళ్ళ కోరిక. రావాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి బలపడకూడదు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎంతో కొంత బలపడేటటువంటి ఒక వాతావరణం అయితే ప్రస్తుతానికి నెమ్మదిగా మొదలైన తర్వాత వార్ బిట్వీన్ బీజేపీ అండ్ టీఆర్ఎస్ అవుతుంది రేపు. అయినప్పుడు కాంగ్రెస్ ఆటలో అరటిపండు అయిపోతుంది. ఆటలో అరటిపండు కాకూడదు అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తెలంగాణలో ఉండాలి. 2 సంవత్సరాల కాలం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు మరియు పవన్ కళ్యాణ్ గారి జనసేన కార్యకర్తలు కలదిరగాలి. కలదిరిగిన తర్వాత వాళ్ళు చేకూరేటటువంటి లబ్ధి వాళ్ళకి చేకూరాలనేటటువంటి ఒక వ్యూహం సిద్ధమైంది. చూద్దాం మీరు అన్నది ఎంతవరకు పాసిబుల్ అవుతుందన్నది మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.